ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మళ్ళీ ప్రపంచానికి తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా అమెరికా తాజాగా చేసిన ఒక ప్రకటన ప్రపంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంది. అయితే ఇరాన్కి ట్యాక్స్ అంటే టోల్ ట్యాక్స్ కట్టి ఏవైతే నౌకలు ఇరాన్ అనుమతితో హర్ముజ్ నుంచి వస్తూ ఉన్నాయో, అండ్ అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న వారి నౌకలను ఇరాన్ పంపించడం లేదు కదా. ఇప్పుడు దానికి కౌంటర్గా అమెరికా ఆ హర్ముజ్ జలసంధికి వెళ్ళి వాళ్ళ నౌకలు కాపలా కాస్తాయట. ఆ నౌకలు ఏం చేస్తాయి? ఇరాన్కి అనుకూలంగా ఉండి వాళ్ళతో మంచిగా ఉండి ఎవరైతే నౌకలు తెచ్చుకుంటున్నారో ఆ నౌకలను రానియకుండా అమెరికా అడ్డుకుంటుందట. ఇదేమి చిన్నపిల్లలు చేస్తారా అయ్యా? దానికి ముహూర్తం సోమవారం సాయంత్రం 7:30 భారత కాలమానం ప్రకారం దానికి ముహూర్తం పెట్టి అఫీషియల్గా అమెరికా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 7:30 హర్మూజ్ను మేము దిగ్బంధించబోతూ ఉన్నాం. ఇరాన్ నుంచి వచ్చే నౌకలు, ఇరాన్కి పోయే నౌకలను మేము అడ్డుకోబోతున్నాం అక్కడ. సో ఈ ప్రకటన డెఫినెట్లీ ఎక్కువ ఇబ్బంది పెట్టేది చైనాను, ఆ తర్వాత మన భారత్ను కూడా. ఎందుకంటే ఇరాన్ భారత్ స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా భారత నౌకలను ఇరాన్ స్వేచ్ఛగానే వదులుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఇరాన్ నుంచి వచ్చే నౌకలను అమెరికా అడ్డుకుంటాము అని చెప్పి ప్రకటించారు. బేసిక్గా ఇరాన్ నుంచి ఎక్కువ చమురు కొనేది చైనానే. సో చైనాను టార్గెట్గా చేసి అండ్ అదే సమయంలో భారత్ను కూడా టార్గెట్గా చేసి అమెరికా ఈ ప్రకటన చేయడం వెనక అంతర్యం ఏంటి అనేది అంతు చిక్కడం లేదు. ఒకవైపు పాకిస్తాన్తో స్నేహం చేసుకుంటూ పాకిస్తాన్ మార్షల్ చీఫ్ మునీర్ తోటి అంటకాగుతూ సందర్భం స్పేస్ లేకపోయినా కూడా మునీర్ని పాకిస్తాన్ ప్రధానమంత్రిని ట్రంప్ అండ్ వాళ్ళ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వాళ్ళ పశ్చిమాసియా రాయబారి విట్కాఫ్, ట్రంప్ అల్లుడు కుష్నర్ వీళ్ళందరూ పొగుడుతూ ఒక పక్క ఇక్కడ ఇరాన్ నుంచి వచ్చే చమురు గ్యాస్ని రానియం, మేము అడ్డుకుంటాము అని చెప్పి అమెరికా హర్మూజ్ని తెరిపించే ధైర్యం చేయలేక ఇప్పటివరకు పెద్ద పెద్ద ప్రగల్భాలు వలికి ఇప్పుడేమో ఇరాన్ నుంచి వచ్చే నౌకలను, ఇరాన్కి వెళ్ళే నౌకలను మేము అడ్డుకుంటాం అక్కడ అనే కొత్త పాట పాడుతూ ఉంది. దానికి ప్రతిగా ఇరాన్ కూడా రిప్లై ఇచ్చింది. తక్కువ అంచనా వేసి వస్తూ ఉన్నట్టున్నారు, ఆ సుడిగుండంలో ముంచేస్తాం మిమ్మల్ని, రండి వెయిట్ చేస్తున్నామని చెప్పి ఇరాన్ చెబుతూ ఉంది. మరి నిజంగానే అమెరికా తక్కువ అంచనా వేసిందా? లేదు అంటే అమెరికా అక్కడికి వచ్చిపోయే నౌకలను వెళ్ళి అడ్డుకోగలుగుతుందా? మొత్తం అమెరికా నౌకా బలాన్ని అంతా హర్మూజ్ దగ్గర మోహరించేశారు. సోమవారం సాయంత్రం 7:30 వాళ్ళ ఆపరేషన్ స్టార్ట్ అట. ఏం జరుగుతుందో తెలియదు. ఎవడన్నా హర్మూజ్ను మొత్తం తెరిపించే ప్రయత్నాలు చేస్తామని చెప్పాలి వీళ్ళంత తోపులు అయితే. కానీ ఇన్ని రోజులు ఆ ప్రగల్భాలు బలికారు. ఇప్పుడేమో ఇరాన్తో మీరు స్నేహంగా ఉండి నౌకలు వచ్చిపోయి మీరు అట్లా తెప్పించుకుంటారా, మీరు పంపించుకుంటారా, మేము ఆ స్నేహంగా ఉండి వచ్చే నౌకలను అడ్డుకుంటాము అని. మరి ఏ నౌకలను అడ్డుకుంటారు? అసలు వీళ్ళ టార్గెట్ ఏంటో తెలియడం లేదు.